అందరికీ నమస్కారము. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము, లబ్బిపేట, విజయవాడ. ఈరోజు ఈ వీడియో ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతము నియమాలు, పద్ధతులను తెలుసుకుందాము. శ్రీ వెంకటేశ్వర స్వామి తన ప్రియ భక్తుడకు తెలియజేసినటువంటి వ్రత కథ భాగాలలో భాగము చూస్తున్నాము. తన ప్రియ భక్తుడకు వివరాలు తెలియజేస్తూ ఆ వ్రతము ఎలా ఆచరించాలి అనే విషయం కూడా తెలియజేశాడు. ముందుగా వ్రతము ఆచరించు ప్రదేశమును చక్కగా శుభ్రపరచుకోవాలి. మండపము ఏర్పాటు చేసుకొని శ్రీదేవి భూదేవులతో కూడుకున్నటువంటి పటములను ఏర్పాటు చేసుకోవాలి. మండపమును గోడకు ఆనించి ఉంచవచ్చును. మీకు ప్రియమైనటువంటి ఇతర దేవతల ఫోటోలను కూడా ఉంచుకోవచ్చును. నవగ్రహాలను, అష్టదిక్పాలకులను ఆవాహన చేసుకోవాలి, లేదా వారందరికీ మనసులో నమస్కారం చేసుకోవాలి. ముందుగా పసుపు వినాయకుడిని పూజించాలి. అటు తరువాత 5 అధ్యాయములను కూడా పఠించవలను అని తెలియచేశాడు. ఇదే మొదటి అధ్యాయము. మిగిలినటువంటి 4 అధ్యాయములు కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ, ఆత్రి మునీశ్వరులు తెలియచేశారు. ఈ 5 అధ్యాయములను పఠించిన తర్వాత నాకు ప్రియమైనటువంటి స్తోత్రములను పఠించవలను. ప్రతి అధ్యాయము చివరన గోవింద 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 అని 3 సార్లు కూడా స్మరించాలి. ఈ కలియుగంలో సామాన్య మానవులైనటువంటి మీ అందరి కష్టములు కూడా నాకు తెలుసును. కావున మరొక విశేషము కూడా మీకు తెలియచేస్తున్నాను. ఈ వ్రతము ఎంత వివరంగా చేసుకోలేనటువంటి శక్తి లేనివారు ఆ యొక్క పటమును ఎదురుగా ఉంచుకొని శ్రీ విఘ్నేశ్వర స్వామికి, నవగ్రహాలకు, అష్టదిక్పాలకులకు మనసులోనే నమస్కరించి ఈ 5 అధ్యాయములు పఠించి మీకు వీలున్నట్టు ఏ ఫలమునైనా నివేదించినా కూడా ప్రసాదముగా స్వీకరిస్తాను. ఈ విధంగా చేసినా కూడా మీ కార్యసిద్ధి కలుగుతుంది. మీ కష్టములన్నీ కూడా తొలగిపోతాయి. మీకు సకల శుభములు కూడా జరుగుతాయి. ఎవరైతే ఈ వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి గృహమునకు స్వయంగా నేనే ఏదో ఒక రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వీకరించి వెళతాను. నా అనుగ్రహము వారి అందరి యందు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి అంటే విశ్వపతి అను భక్తునికి ఈ విధంగా తనకు అత్యంత ప్రీతికరమైనటువంటి తానెల్లప్పుడూ నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానమును అనుగ్రహించాడు. కలియుగ వాసులైన మనమందరము కూడా ఈ వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహమునకు పాత్రులు కావలను. ఈ వ్రతము ఆచరించిన తమ కష్టాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ వ్రతమును ఆచరించడానికి ప్రయత్నం చేయండి. అంతే, భక్తి శ్రద్ధలు ముఖ్యముగా ఉంచుకోవాలి. ఏకాగ్రత లోపం లేకుండా భక్తి శ్రద్ధలతో ఈ అధ్యాయాలన్నీ కూడా చదివి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వ్రతమును పూర్తి చేసి సకల శుభాలను పొందండి. తదుపరి 7వ భాగంలో తదుపరి అధ్యాయాల గురించి తెలుసుకుందాము.